सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः स कर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः। తొమ్మిదవ అధ్యాయం. కర్మఫలాలు నివారణోపాయాలు. శ్రీపాదులకు 2 ఏళ్లు. గురు సార్వభౌముల లీలలు. ఆ మరునాడు గురువారం సూర్యోదయ సమయాన మేమిద్దరము గదిలో ధ్యానస్థులమైనాము. గదిలోకి ప్రసరిస్తున్న సూర్యకాంతి కిరణాలలో శ్రీపాదులను క్షణకాలం దర్శించాము. వారు 16 సంవత్సరాల వయసులో అద్భుత కాంతులను విరజిమ్ముతూ మా ఇరువురికి కనిపించారు. వారికి నైవేద్యంగా ఉంచిన శనగలు ఆ కిరణ ప్రసారంతో లోహపు ముక్కలుగా మారిపోయాయి. శ్రీపాదుల దర్శనం అనుగ్రహ సూచకం అయితే లోహపు ఖండాలు ఆగ్రహ సూచకమా అని మథనపడి తిరుమలదాసుకు నా బాధను తెలిపాను. తిరుమలదాసు, శ్రీపాదుల వారు శ్రీదత్తులేనా అనే చిన్న సందేహం నీ మనసున బీజరూపంలో ఉంది. లోహపు శనగలను తినడానికి యోగ్యమైన శనగలుగా మార్చిన అనసూయామాత పుత్రుడను దత్తుడను నేనే అని తెలియచేయడానికి ఇలా చేశారు. ఇదేకాక నీ జాతకంలో గురుడు రోగస్థానమందు ఉండటం వల్ల నీకు రాబోయే విపత్తులను బీజరూపంలోనే మొలకెత్తడానికి వీళ్లులేని లోహపు ఖండాలుగా మార్చివేశాను అని చెప్పడానికి ఇలా చేశారు అని నా సందేహ నివృత్తి చేసి శ్రీపాదుల తత్వం ఇలా విశ్లేషించారు. శ్రీచరణుల దివ్య మానసమందు వీక్షించలేని జీవి అన్నది ఈ సృష్టిలోనే లేదు. మానవుడు కాని మరే ఇతర ప్రాణి కాని చేసే చిన్న ప్రార్థన అయినా సరే అసంఖ్యాకములైన వారి తేజోపుంజాలను చేరి తీరవలసిందే. అనేక కోటి బ్రహ్మాండాలలో వెలుగుతున్న కోటానుకోట్ల గ్రహ నక్షత్రాల సంయుక్త ప్రకాశం కూడా వారి తేజస్సు ముందు, సూర్యుని ముందు దివిటీలా వెలాతెలాబోతూ ఉంటుంది. వారి అతిమానస వేగం, స్పీడ్ ఆఫ్ సూపర్ మైండ్, మహాప్రచండం, ఊహాతీతం, కాంతివేగం కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. కాబట్టే వారి ప్రతిక్షణం కోట్ల కొలది ప్రార్థనలను స్వీకరించి ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు స్పందించి బాధా నివారణ చేస్తారు. శ్రీపాదుల దివ్య స్వరూపం. మానవుడికి దైవం వైపు మోపటం అనివార్యం. దైవం తన అనంత పరిమితులను తగ్గించుకుంటూ క్రింద స్థాయిలకు దిగి వస్తారు. దీనినే అవతరణ అంటారు. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యాలను సృష్టిలో ప్రతిష్ఠించే సంకల్పంతో అవతరించారు. ఒకసారి సత్యం ప్రతిష్ఠింపబడినట్లయితే స్వతసిద్ధంగా జరిగిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారం మన ప్రమేయం లేకుండానే స్వతసిద్ధంగా జీర్ణం అవుతుంది కదా. అది మన శరీరానికి నిర్ణయింపబడిన విధి. దానికి సంబంధించిన సత్యం మన శరీరంలో ప్రతిష్ఠింపబడింది. సూర్యాస్తమయాలు, గ్రహ నక్షత్రాది గతులు సత్య ప్రతిష్టాపన వల్లనే సహజంగా జరిగిపోయే పనులు. సందేహ నివృత్తి. ఇలా ప్రకృతిలోని చర్యలు, ప్రతిచర్యలు అనుల్లంఘనీయమైన శాసనానికి లోబడి వ్యవహరిస్తూ ఉండగా సర్వజ్ఞుడైన ప్రభువు మానవుడి మీద దయతో యుగధర్మాన్ని, మానవుని శక్తియుక్తులను ఆధారంగా చేసుకుని వారి విధులను సులభం చేశారు. 3 అహోరాత్రులు నిరంతరం శ్రీపాదులను ధ్యానం చేసిన వాళ్లకు వారు సశరీరులై దర్శనం ఇస్తారు. మానవుడు పతనం అవడానికి 1,00,000 మార్గాలు ఉంటే వానిని ఉద్ధరించడానికి దైవం 10 లక్షల మార్గాలను అనుసరిస్తారు. కలియుగ హిరణ్యకశిపుని అహంకారాన్ని అణచడానికి, ప్రహ్లాదుని వంటి భక్తులను కాపాడటానికి దత్తప్రభువు నృసింహ సరస్వతిలా అవతరిస్తారు. తిరుమలదాసు ఇలా వివరిస్తూ ఉండగా భవిష్యత్తులో ప్రజలు ఎటువంటి పత్రం మీద వ్రాస్తారు? శ్రీకృష్ణుని నిర్యాణం ఎప్పుడు జరిగింది, కలియుగం ఎప్పుడు ఆరంభమైంది అనే ప్రశ్నలు నా మనసులో తిరగసాగాయి. భవిష్యత్తులో జనులు వ్యవహరించే కాలగణన ప్రకారం భవిష్యత్తులో జనులు ఉపయోగించే పత్రంపై శ్రీపాదులు నా ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి చూపించినట్లయితే
శ్రీపాదులు దత్తప్రభువే అని నేను నమ్ముతాను అని మనసులో అనుకున్నాను. ఇంతలో అకస్మాత్తుగా తిరుమలదాస్‌కి మాట్లాడే శక్తి పూర్తిగా పోయింది. ఎంత ప్రయత్నించినా నోటి నుండి ఒక్క శబ్దం రావటం లేదు. నాకు ఏదో పెద్ద భయంకర ధ్వని వినిపించి, తరువాత ఏ చిన్న ధ్వని కూడా వినలేని అశక్తుడని అయ్యాను. ఇందుగలడందులేడని సందేహము వలదు. ప్రభువులని సందేహించినందుకు ఇది ప్రతిఫలమా అని భయం వేసింది. లోహపు శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే ఆకారంలో నిలబడ్డాయి. వాటిపై మొదట చిన్న దీర్ఘ చతురస్రాకారపు పత్రం కనిపించి, చూస్తూ ఉండగానే అది పెద్దది అయ్యి, దానిపై నలుపు రంగులో తెలుగు లిపిలో ముత్యాలు ఒలికే అక్షరాలతో ఈ విధంగా వ్రాసి ఉంది: శ్రీకృష్ణ నిర్యాణం క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరము ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి 2:27 జరిగింది. శ్రీకృష్ణ నిర్యాణానంతరం కలి ప్రవేశించింది. నాకు ముచ్చెమటలు పోయసాగాయి. శ్రీపాదులు అదృశ్య రూపంలో ఇక్కడే ఉన్నారు అన్నది రూఢి అయింది. వారిని శంకించినందుకు వారు నరసింహావతారం ఎత్తి నన్ను సంహరించినా ఆశ్చర్యపడనక్కరలేదు అని తోచింది. లేదా చాకలి తిరుమలదాసుకు నన్ను అప్పగిస్తే చాలు, నన్ను చాకలి బండపై ఉతికి పిండి ఆరవేయడానికి కూడా అతడు వెనుకాడెడు. హా, ఇక నా కురువపుర యాత్ర కల్లా శ్రీపాదా నీవే శరణు, ప్రభో నన్ను మన్నించు అని మనసులో ఎన్నో విధాలుగా పరితపించి ప్రాధేయపడ్డాను. తిరుమలదాసు ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉండటం చూసి, విశుద్ధ మనస్కుడైన అతడు బ్రాహ్మణుడని, శంఖచిత్తుడను మలిన మనస్కుడను అయిన నేనే చాకలిని అని నిర్ధారణ చేసుకున్నాను. ఇంతలో లోహపు శనగలు తిరిగి సాధారణ శనగలుగా మారటంతో నా మనసు కొద్దిగా కుదుటపడింది. కర్మ విధ్వంసన విధానం. దేహపతనానంతరము శ్రీపాదుల ఆజ్ఞ మేరకు తాను మరాఠా దేశంలో గాడ్గే మహారాజ్ పేరున రజక కులంలో జన్మిస్తానని, ప్రభు ఆ సమయంలో సమర్థ సద్గురు సాయిబాబా అవతారంలో ఉంటారు అని, వారి సంపూర్ణ అనుగ్రహం తనపై ఉంటుంది అని తిరుమలదాసు చెప్పాడు. అప్పుడు నేను, శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలాలు అనుభవించే తీరాలి అని సెలవిచ్చారు కదా, మరి శ్రీచరణులు నియమోల్లంఘన కాకుండా కర్మధ్వంసం ఎలా చేస్తారు అని నా సందేహం వ్యక్తపరిచాను. శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మఫలాలను అవశ్యం అనుభవించవలసిందే, కానీ జాగ్రత్త అవస్థలోనే అనుభవించాలి అనే నియమం లేదు. స్వప్నావస్థలోనో లేదా మానసిక క్షోభ వల్లనో శారీరకంగా కొన్ని సంవత్సరాలు అనుభవించవలసిన కర్మను శ్రీపాదులు కొద్ది ఘడియలలో అనుభవించేలా చేస్తారు. యోగులకు సత్పురుషులకు దానధర్మాలు చేయటం వల్ల కర్మ కొంత క్షయం అవుతుంది. దేవతామూర్తులు పుణ్యమూర్తులు, వాటికి కైంకర్యం చేయటం వల్ల భక్తుల పాపకర్మలు వాటిలో చేరి ఆ దేవతామూర్తుల పుణ్యం వీరికి ప్రాప్తిస్తుంది. సద్గురువుని సేవించుట వలన శిష్యుల పాపకర్మలు వాళ్లు గ్రహించి తమ తపఫలాన్ని శిష్యులకు ధారపోస్తారు. మొత్తం మీద పాపఫలాన్ని ఎవరో ఒకరు అనుభవించవలసినదే. దేవతామూర్తులు అవతార పురుషులు అగ్నిస్వరూపులు కనుక వాళ్ళు తాము స్వీకరించిన పాపకర్మలను దగ్ధం చేసేస్తారు. భక్తుల ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రంగా ఉంటే బదలాయింపు అంత తీవ్రస్థాయిలో జరుగుతుంది. సాక్షాత్ పరమాత్మ అయిన శ్రీపాదులకు కూడా కర్మఫలం అనుభవింపక తప్పలేదు అంటూ ఆ విషయాన్ని ఇలా వివరించసాగారు. శ్రీపాదుల పాల సమస్య. శ్రీపాదులకు పుట్టినప్పటి నుండి పాల సమస్యే. తల్లి వద్ద తగినంత పాలు లేవు. వారి ఇంటనున్న గోవు ఒక విచిత్ర జీవి. కాలాగ్ని శమన దత్తుడి నైవేద్యానికి సరిపడే పాలు మాత్రమే ఇచ్చేది. కానీ దూడకు పాలు సమృద్ధిగా ఉండేవి. అయితే శ్రీపాదులకి మాత్రం పాలు ఉండేవి కావు. దత్తుడికి నివేదించిన తరువాత ఆ పాలు శ్రీపాదులకి ఇచ్చేవారు. ఒక్కొక్క మారు శ్రీపాదులు పూజగదిలో జరబడి నైవేద్యం అర్పించడానికి ముందే ఆ పాలు తాగేసేవారు. అప్పుడు బెల్లం మాత్రం నైవేద్యం పెట్టి ఆ దంపతులు పస్తూ ఉండేవారు. శ్రేష్ఠిగారు, వర్మగారు క్షీర సమృద్ధి గల గోవును ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా రాజశర్మ అంగీకరించలేదు. శ్రీపాదుల వంటి పుత్రుడికి కడుపు నిండుగా పాలు కూడా ఇవ్వలేని స్థితి చాలా
బాధాకరంగా ఉందని, తన పుట్టింటి వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు కాబట్టి వారి నుండి గోవును స్వీకరించవచ్చునని సుమతి ఒకరోజు భర్తతో అన్నది. దానికి శర్మ, ధర్మశాస్త్ర ప్రకారం ఆమోదం లేనిదే స్వీకరింపలేను అని, శ్రీపాదులు నిజంగా దత్తులే అయినట్లయితే తన సోదరుల అంగవైకల్యాన్ని పోగొట్టాలి కదా. ఇక పాల విషయంలో కూడా నీకైనా లేదా గోవుకైనా క్షీర సమృద్ధిని కలిగించక నా నియమానికి ఉల్లంఘన జరిగే విధంగా పరిస్థితులను ఎందుకు కల్పించాలి అని ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ విషయమే సుమతి తన తండ్రితో సంప్రదించగా, సోదరుల అంగవైకల్యం పోగొట్టినా, క్షీర సమృద్ధి కలిగించిన శ్రీపాదులకు మీతో రుణానుబంధం తీరిపోతుంది. రుణానుబంధం తీరిన శ్రీపాదుడు మీ ఇంట్లో ఉండక జగద్గురువై లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంతకాలం ఓపిక వహించు. దత్తుడు సృష్టించిన సమస్య దత్తులే పరిష్కరిస్తారు అని బాపనారీలు సలహా ఇచ్చారు అని చెప్పిన తిరుమలదాసు దీనికి సంబంధించిన కర్మపరమైన కారణాన్ని కూడా వివరించారు. అవతార పురుషులు కర్మ అనుభవించవలసినదే. రాజశర్మ కుటుంబానికి అయినవిల్లి గ్రామాధిపత్యం ఉండేది. జమీందారు ఆజ్ఞను అనుసరించి రాజశర్మ పితామహులు తమ ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా కొన్నిమార్లు హింసా పద్ధతుల ద్వారా రైతుల వద్ద నుండి బలవంతంగా పన్ను వసూలు చేయవలసి వచ్చేది. అది వారి ధర్మబద్ధ కర్తవ్యం అయినా ఈ స్వల్ప పాపకర్మ ఫలాన్ని శ్రీపాదులకు కూడా అనుభవించవలసి వచ్చింది. అవతార పురుషులే అయినా కర్మఫలాన్ని తాను అనుభవించి మనకు మార్గదర్శకత్వం వహించారు. పాపయ్య శాస్త్రి వృత్తాంతం. ఈ పాల సమస్య తీర్చడానికి వర్మ, శ్రేష్ఠిగారు ఇద్దరు ఒక ఉపాయాన్ని పన్నారు. శ్రేష్ఠిగారు ఒక గోవును వర్మగారి వద్ద నుండి కొన్నారు. ఆ ధనాన్ని వర్మగారు భద్రంగా ఉంచారు. రాజశర్మ వర్మగారి కుటుంబ పురోహితులు కనుక ఒకమారు రాజశర్మ వారి ఇంట పూజాదికాలు చేసిన తరువాత వర్మగారు ఆ ధనం సంభావన రూపంలో శర్మకు ఇచ్చారు. సాధారణంగా ఇచ్చే మొత్తం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండటంతో రాజశర్మ ఆ ధనాన్ని నిరాకరించారు. క్షత్రియ వంశంలో పుట్టి ఒకరికి ఇచ్చిన ధనం తిరిగి వెనక్కి తీసుకోను అని వర్మగారి వాదం. ఈ తగాదా బాపనారీల ఆధ్వర్యంలో బ్రాహ్మణ పరిషత్తు ముందుకు తీసుకొని రాబడింది. రాజశర్మ నిరాకరించిన మొత్తం సొమ్మును ఎవరు తీసుకోవాలి అనే చర్చలో పాపయ్య శాస్త్రి అనే తరుణ వయస్కుడైన బ్రాహ్మణుడు, శ్రీపాదులు నిజంగానే దత్తుడు అయినట్లయితే సోదరుల అంగవైకల్యం ఎందుకు పోగొట్టలేదు, ఇటువంటి విచిత్ర పాల సమస్య ఎందుకు తల ఎత్తింది అని శ్రీపాదులను విమర్శిస్తూ తాను దత్తభక్తుడనని, శ్వేతార్క రక్షణ గురువు నుండి పొందినవాడిని అని, తాను ఏ గానానికైనా అర్హుడనే అని ఘంటాపథంగా చెప్పటంతో బాపనార్యులు ఆ మొత్తాన్ని బ్రాహ్మణ పరిషత్తు అంగీకారంతో అతనికే ఇచ్చారు. రొక్కం తీసుకొని శాస్త్రి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర మేనమామ అతనికై వేచి ఉన్నారు. మాటల సందర్భంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే తాను అన్నం తింటానని, త్వరలో కలుసుకుందాం అని చెప్పి మేనమామ వెళ్ళిపోయారు. తర్వాత భార్య వచ్చి, స్వామి, వీరు గత సంవత్సరం మరణించిన మీ మేనమామలాగా ఉన్నారే అన్నది. వెంటనే శాస్త్రి గుండె జారింది. తాను చూసింది మేనమామ ప్రేతాత్మన. దత్తుడు తనపై ఆగ్రహించారా? వెళ్తూ వెళ్తూ మేనమామ త్వరలో కలుసుకుందాం అన్నారు. అంటే తాను త్వరలో మరణించబోతున్నాడా? మనసు బరువెక్కింది. దత్తజపం చేసుకుందామంటే మనసు నిలకడ లేకుండా ఉంది. కుక్కుటేశ్వరాలయానికి వెళ్ళాడు. అక్కడ దత్త విగ్రహానికి శిరస్సు లేకుండా కనిపించింది. ప్రసాదాన్ని ఇస్తున్న పురోహితుడు ఆశీర్వదిస్తుండగా ఇది తిని తొందరగా మరణించు అని శపించినట్లు వినిపించింది. నిస్పృహతో ఇంటికి వచ్చి చూస్తే భార్య నుదుట బొట్టు లేదు. నేను బతికి ఉండగానే బొట్టు తీసేశావేంటి అని భర్త గద్దించి అడుగుతుంటే, రూపాయి కాసంత బొట్టు ఉండగా భర్త తనపై అరవటం ఆమెకు వింతగా తోచింది. శాస్త్రికి మనస్థిమితం తప్పింది అన్న వార్త దావాననల్లా ఊరంతా వ్యాపించింది. నోరు లేని పాషాణమూర్తులని సేవించటం కంటే దివ్యాంశాలు వెదజల్లే శ్రీపాదుని శరణు వేడటం మేలు అని శాస్త్రి భార్య శ్రీపాదుల ఇంటికి వెళ్ళింది. ఎవరూ దగ్గర లేని సమయంలో భర్త తరఫున మన్నింపు వేడుకొని అనుగ్రహించమని ప్రార్థించింది. నూతన గృహ నిర్మాణం చేయించు, వాస్తు పూజ, గృహప్రవేశం తర్వాత
పరిస్థితి అంతా చక్కబడుతుంది అని శ్రీపాదులు చెప్పారు. యద్భావం తదనురూప ఫలం. ఆమె ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా అద్దె ఇంట్లో ఉండటం వల్ల ఇలాంటి అవస్థలు కలుగుతున్నాయని చెప్తూ నూతన గృహ నిర్మాణం చేసింది. గృహప్రవేశం తర్వాత పాపయ్య శాస్త్రి స్వస్థుడయ్యాడు. శ్రీపాదులు పాపయ్య కర్మను రాళ్లల్లోకి ఆకర్షించి వాటిని ఖండించటం అనే ప్రక్రియ ద్వారానూ ధనవ్యయం అవమానాల ద్వారానూ అతని కర్మ ప్రక్షాళనం చేయటమే కాకుండా నూతన గృహాన్ని బహుకరించారు. సశరీరుడైన ఈ దత్తునిపై నమ్మకం ఉంచినట్లయితే నీ దుష్ట సంస్కారాలన్నీ నా శరీరంపైకి ఆకర్షించుకొని ఇటువంటి బాధలు అవమానాలు ఏమీ లేకుండా నీ కర్మని ధ్వంసం చేసి ఉండేవాడిని. భక్తుని యొక్క భావనని బట్టే దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది అని శ్రీపాదులు శాస్త్రికి హితవు చెప్పారు. శ్రీ సచ్చిదానందావధూత ఆగమనం. ఇక శ్రీపాదుల పాల సమస్య విషయంలో శ్రేష్ఠిగారు పూనుకొని అన్ని శుభలక్షణాలు కలిగిన గోవును కొని బాపనార్యులకు ఇచ్చి దానిని ఏదో ఒక విధంగా రాజశర్మకు ఇవ్వమని ప్రార్థించాడు. కాని రాజశర్మ ఏ రకంగానూ అంగీకరించడానికి సిద్ధపడలేదు. అదే సమయాన హిమాలయాలలోని శతోపద ప్రాంతం నుండి శతాబ్ద వయస్కులు శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు అయిన సచ్చిదానందావధూత అనే మహాత్ములు పీఠికాపురం వచ్చారు. వారి ముందు ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులని, తమ గురువు ఆదేశ ప్రకారం దత్తుని బాల్యరూపమైన శ్రీపాదుల రూపాన్ని దర్శించి చరితార్థులు అవడానికి తాను అక్కడికి వచ్చామని తెలిపారు. దత్తప్రభువులకు క్షీరంనిచ్చే భాగ్యాన్ని పోగొట్టుకోవద్దని రాజశర్మకు నచ్చచెప్పి పంచభూతాలతో సాక్ష్యం ఇప్పిస్తాలని యజ్ఞం ప్రారంభించారు. పంచభూతాల సాక్ష్యం. శ్రీపాదుల వారు శ్రీదత్తులే కనుక రాజశర్మ గోవుని స్వీకరించవచ్చు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకంగా ఇచ్చేది దానం కాదు అని భూమాత సాక్ష్యం పలికింది. శ్రీపాదులు దత్తులే అని ఆకాశం నుంచి దివ్యవాణి వినిపించింది. వరుణుడు, వాయుదేవుడు యజ్ఞప్రాంతం మినహా తక్కిన ప్రదేశాలలో కుండపోతగా వర్షంతో తీవ్రమైన ఈదురుగాలులతో తమ తమ ప్రతాపాలను చూపించారు. ఇది వాళ్ళిచ్చిన సాక్ష్యంలా లెక్కవేయబడింది. ఇక అగ్నిదేవుడు స్వయంగా వచ్చి హవిస్సులను అందుకున్నారు. ఇలా పంచభూతాలు శ్రీపాదులే దత్తులు అని తమ తమ విధానాలలో సాక్ష్యం ఇచ్చాక రాజశర్మ గోదానాన్ని అంగీకరించడంతో వర్మ శ్రేష్ఠిగారులకు అపూర్వ పుణ్యం లభించింది. అవధూత పీఠికాపుర వాసులకు వారి మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ పాషాణమూర్తులకు పూజలు చేస్తూ సగుణ సాకారాలతో వారి మధ్య నడయాడుతున్న సజీవ దత్తుని గ్రహించలేకపోతున్నారు అని మందలించారు. పూర్వజన్మలో సుమతి రాజశర్మలు సుశీల విష్ణుశర్మ దంపతులని, వారు సాక్షాత్తు దత్త సూర్య అగ్నిదేవులను శ్రాద్ధభక్తులుగా ఆహ్వానించి తమ పూర్వీకులకు పుణ్యగతులను కల్పించిన పుణ్యాత్ములు అని, ఇక బాపనార్యులు స్వయంగా కృష్ణ పరమాత్మకు తండ్రి అయిన నందులే అని విశదీకరించారు. నరసింహవర్మగారే ఛత్రపతి శివాజీ. శ్రీపాదుల పెద్ద అన్నగారు అంధత్వము నుండి విముక్తులై మహాపండితుడు అవుతాడని, మరుజన్మలో మరాఠా దేశంలో సజ్జనగఢులో సమర్థ రామునిగా జన్మిస్తారని, చిన్న అన్నగారు కూడా స్వస్థ శరీరులై శ్రీధర అవధూతగా జన్మించుతారని, గోదాన పుణ్య విశేషం వల్ల వర్మగారు హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ వలె జన్మించి సమర్థరాముని శిష్యులవుతారని చెప్పారు. భవిష్యత్తులో పిఠాపురము, వాయసపురము, శ్యామలాంబపురము 3 కలిసి మహాపట్టణం ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా కూలంకషంగా కర్మఫలాలను గురించి వివరించి తిరుమలదాసు నన్ను కురువపురం బయలుదేరమని ఆదేశించారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తనుచ్ఛాయాభిస్తే తరుణతరళి శ్రీ సరళిభిః దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః భవంతిస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణగణితాః.